హాయ్ హలో అస్సలం వాలేకుమ్ మిడిల్ క్లాస్ ముస్లిం అత్త కోడలు ఛానల్కి స్వాగతం. టుడే మనం ఓన్లీ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూస్తున్నాం. ఫస్ట్గా మనం లైనింగ్ వేసుకొని దాని మీద ఆది జాకెట్ పెట్టుకొని మనం ఇలా కొలతలు పెట్టుకోవాలి. ఫస్ట్గా షోల్డర్ లెంత్ వెడల్పు పెట్టుకోవాలి. తర్వాత చంక భాగంలో మనకి కుట్టు కనబడుద్ది కదా, ఆ కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకొని కొంచెం మనకి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ అక్కడ లెంత్ పెట్టుకోవాలి. తర్వాత దాన్ని మధ్యలో పట్టుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు మధ్యలో కుట్టు వచ్చింది కదా, అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. అది ఏంటి అంటే బ్యాక్ సైడ్ ఇలాగా పైన మార్క్ నుంచి కింద మార్క్ వరకు ఒక షేప్లో కట్ చేసుకోవాలి. మనకి డీప్ కావాలన్నా లేకపోతే ఇంకొంచెం హైట్గా కావాలన్నా ఇప్పుడే మనం మార్క్ చేసుకునే దానిలోనే ఉండిద్ది. ఈ వీడియో ఓన్లీ కటింగ్ మాత్రమే, అది కూడా లైనింగ్ కటింగ్ మాత్రమే. ఒకవేళ కనుక మీకు శారీ బ్లౌజ్తో పాటు లైనింగ్ కటింగ్ అంటే రెండు అటాచ్ చేసి బ్లౌజ్ కటింగ్ కావాలి అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, విత్ లైనింగ్ బ్లౌజ్ అని, అది కూడా పెడతాం. దీని స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. ఇంకేమైనా డ్రెస్ మెటీరియల్స్కి సంబంధించి కానీ లేకపోతే ఇంకేమైనా మీకు కావాల్సిన కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి అంటే దాని గురించి కామెంట్ చేస్తే అవి కూడా అప్లోడ్ చేస్తాం. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీ ఆది బ్లౌజ్ని దాని మీద పెట్టి మెజర్మెంట్ అంటే మనం మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి సంక వరకు ఎంత వెడల్పు కావాలి అనేది మనం మెజర్మెంట్ చేసుకొని రిమైనింగ్ క్లాత్ ఉంటే ఖర్చు కూడా పెట్టుకోవచ్చు. కొంతమందికి అయితే ఖర్చుకు రాదు, సో ఖర్చు వరకు అంటే మీకు ఎంతవరకు ఖర్చు కావాలో అలా పెట్టుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న రెండిటిని ఆ మార్క్స్ రెండు జాయిన్ చేసుకుంటూ హ్యాండ్ షేప్ వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది మెయిన్గా ఇంపార్టెంట్. ఇలా వచ్చాక దీన్ని మనం కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ పార్ట్లో ఒక సైడ్ పట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. అది మనకి ఫ్రంట్ సైడ్ అటాచ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. లూజుల్లాగా తిత్తుల్లాగా అంటే సంక దగ్గర గ్యాపులు వచ్చినట్టుగా ఉండకుండా ఉండాలి అంటే ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్ వస్తుంది అనమాట. సో ఇది మెయిన్ అనమాట. చాలామందికి ఇక్కడే మిస్టేక్స్ వస్తాయి. బ్లౌజ్ ఎంత నీట్గా నేర్చుకున్నా సరే కటింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అలా తీసుకొని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగా రిమైనింగ్ క్లాత్ తీసుకొని ఇలాగ పెట్టి అంటే మొత్తం ఓపెన్ చేసి మనం ఫ్రంట్ సైడ్ కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు దీని మీద పెట్టి మార్క్ చేసుకోవాలి. షోల్డరును వెడల్పు ఇక్కడ ఓన్లీ ఇది మాత్రమే చేస్తాం. ఫ్రంట్ సైడ్ ఉక్సులు పెట్టుకునే సైడ్ మాత్రం మళ్ళీ మనం మెజర్మెంట్ మన ఆది బ్లౌజ్ తీసుకొని చూపిస్తున్నట్టుగా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి ఉక్సుల వరకు ఎంత లెంత్ ఉందో చూసుకొని అక్కడికి మార్క్ చేసుకోవాలి. లేదు మీకు కొంచెం పైకి కావాలి అంటే పైకి, కిందకి కావాలంటే కిందకి ఇలా మార్క్ చేసుకొని ఆ రెండు మార్క్స్ని జాయిన్ చేస్తూ మనం ఇంకొక మార్క్ అంటే లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్ దానికి మార్క్ చేసాం కదా కింద ఖర్చుకి, అక్కడ వరకు మార్క్ చేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్స్ అయిపోయాక రిమైనింగ్ పార్ట్లో మనం 2 ముక్కలు తీసుకోవాలి. అది దేనికి అంటే మనకి బ్యాక్ సైడ్ చేతి పని చేసే ప్లేస్ ఉండిద్ది కదా, ఆ పార్ట్ పట్టి వేయటానికి పనికొచ్చిద్ది. సో మనకి లైనింగ్లో ఎక్కడ కూడా బ్లౌజ్ పీస్ వేస్ట్ అవ్వకుండా మొత్తంగా మనం బ్లౌజ్ కుట్టడానికి కటింగ్ ఇది అనమాట. మీకు ఒకవేళ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. సో ఇది కనుక మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీకు కటింగ్ వచ్చేస్తుంది అండ్ ఈజీగా 5 మినిట్స్లో నేర్చేసుకోవచ్చు. మనం చెప్పాం కదా హ్యాండ్స్ దగ్గర ఇది ఒక టిప్, ఇప్పుడు చూపిస్తుంది ఇంకొక టిప్ అనమాట. మనం జాయిన్ చేసుకోవటం వల్ల బ్లౌజు మంచిగా నీట్గా వస్తుంది. ఇందట చెప్పా కదా పట్టీలు అని, ఇదే అనమాట. ఆది బ్లౌజ్ మీద చూపిస్తే మీకు అర్థమైంది ఫ్రెండ్స్, బట్ కుదరలేదు. నెక్స్ట్ టైం ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ప్రస్తుతానికైతే ఇది బ్యాక్ సైడ్ బ్లౌజ్కి వచ్చే పార్ట్. ఇది మనం బ్లౌజ్ బ్యాక్ సైడ్ వేస్తామన్నమాట. ఇలాగ మనకి 2 పార్ట్స్ కావాలి.
మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.